గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. మీరు ముందుగా ఇక్కడ చూసినట్టయితే మీరు cowin.gov.in అని ఒకటి ఉందండి ఆప్షను. ఆ లింక్ని మనం క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన వెంటనే మనకి ఇక్కడ డిపార్ట్మెంట్ లాగిన్, వ్యాక్సినేటర్ సర్వేయర్ అని చెప్పి 2 లాగిన్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసరికి వ్యాక్సినేటర్కి సంబంధించిన లాగిన్, ఇంకొకటి వచ్చేసరికి డిపార్ట్మెంట్ లాగిన్ అండి. మనం డిపార్ట్మెంట్ లాగిన్లోకి వెళ్ళి ఇది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ లాగిన్లో మనం మన యొక్క యూజర్ మొబైల్ నెంబర్ని, పాస్వర్డ్ని నమోదు చేసుకొని లాగిన్ అవ్వాలండి. మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద చూసినట్లయితే క్యాప్చా ఉంది. క్యాప్చా మీ అందరికి తెలిసిందే, బట్ కాకపోతే ఒకసారి చెప్తున్నాను. ZUNH క్యాప్చా అయిపోయిన తర్వాత లాగిన్ అయిన వెంటనే డాష్ బోర్డ్ యూజర్స్ అని 2 యూజర్స్ ఉంటుందండి. ఇది యూజర్స్ వచ్చేసరికి వ్యాక్సినేటర్స్, మేనేజ్ లొకేషన్ అండ్ ఫెసిలిటీస్ వచ్చేసరికి ఏదైతే మనం లొకేషన్స్ అంటే మండలాలు మరియు ఫెసిలిటీస్, కోల్డ్ చైన్ పాయింట్స్ లేదంటే ఫెసిలిటీ నేమ్స్ని మనం మెన్షన్ చేయాల్సిన ఆప్షన్ అండి ఇది. ప్రజెంట్ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది అయితే మాత్రం వ్యాక్సినేషన్ సెషన్ సైట్స్ ఎలా క్రియేట్ చేయాలనే దాని మీద మన టాపిక్ అండి. ఇక్కడ మేనేజ్ వ్యాక్సినేషన్ సైట్స్ అనేది మీరు చూసినట్లయితే మేనేజ్ వ్యాక్సినేషన్ సైట్స్లోకి మనం వెళ్ళి క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ మేనేజ్ వ్యాక్సినేషన్ సైట్స్ డ్రిల్ డౌన్ సమ్మరీ టేబుల్ ఒకటి ఉంటుంది. అంటే మనకి ఎన్ని అంగన్వాడీ సెంటర్స్, కోల్డ్ చైన్ పాయింట్స్, హెల్త్ ఫెసిలిటీస్ మరియు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి అబ్స్ట్రాక్ట్ చూసుకోవచ్చు. అలాగే కిందకి ఇలా డౌన్ చేసుకుంటూ ఉంటే మనకి ఇక్కడ మాస్టర్ టేబుల్ కనిపిస్తుంది. ఇప్పటివరకు ఎన్ని సైట్స్ అనేవి అప్లోడ్ అనేది మనం ఇక్కడే చూసుకోవచ్చు అండి. ఇక్కడ మీకు ఫ్యూ నెంబర్ ఆఫ్ రికార్డ్సే కనిపిస్తుంటే మీరు ఇక్కడ ఆల్ రికార్డ్స్ అనే ఆప్షన్ మనం ఎంటర్ చేసిన వెంటనే మనకి 100 కాకుండా ఎన్నైతే మనం సెషన్ సైట్స్ అప్లోడ్ చేసామో ఈ సెషన్ సైట్స్ యొక్క నెంబర్ అంతా కూడా మనకి ఇక్కడ కనిపించేస్తుంది. ఇప్పుడు మనం 2 విధాలుగా ఉందండి సెషన్ సైట్స్ క్రియేట్ చేసుకునేది. ఒకటి బల్క్గా, ఇంకొకటి సింగిల్ సైట్గా యాడ్ చేసుకోవటం ఉంటుందండి. ముఖ్యంగా అయితే మనకి టైం తక్కువగా ఉంది కాబట్టి మనం బల్క్గా సైట్స్ అప్లోడ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఏదైతే ఉందో ఈ డౌన్లోడ్ ఆప్షన్ దగ్గర మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సైట్ అనే ప్రొఫార్మా వస్తుందండి. ఈ టెంప్లెట్లోనే సైట్స్ నేమ్స్ అన్నిటిని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. ముందుగా మనం క్రియేట్ చేసుకోవాలంటే ముందుగా మండలాలు మరియు ఫెసిలిటీస్ అనేది మనం ఉన్నాయా లేదని చెక్ చేసుకోవాలండి. మేనేజ్ లొకేషన్స్ అండ్ ఫెసిలిటీస్లో ఈ ఆప్షన్లోకి రాగానే మనకి ఇక్కడ ఎన్ని ఫెసిలిటీస్ మనకు ఉన్నాయో మనం చూసుకోవాలండి. ఇక్కడ మీరు మళ్ళీ చూసినట్లయితే మాస్టర్ టేబుల్ ఆఫ్ కోల్డ్ చైన్ పాయింట్స్, స్టేట్ అండ్ హెల్త్ సెంట్రల్ హెల్త్ ఫెసిలిటీస్లో రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనకి ఇక్కడ ఈ టేబుల్లో కనిపిస్తుందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే 100 రికార్డ్స్ అనేది మాత్రం మీరు ఫ్యూ రికార్డ్సే ఉంటాయండి. లేదు మనకి ఇంకా కంప్లీట్గా చూడాలి అనిపిస్తే మాత్రం ఆల్ రికార్డ్స్ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయనేది చూపిస్తుందండి. ప్రజెంట్ మన జిల్లాలో ముఖ్యంగా సైట్ క్రియేషన్ చేసుకోవాలనుకుంటే మనం కోల్డ్ చైన్ పాయింట్ అనుసంధానంతో మనం సైట్స్ అనేది క్రియేట్ చేసుకోవాలండి. కోల్డ్ చైన్ పాయింట్ అంటే వ్యాక్సిన్ యొక్క నిల్వ ప్రదేశం అండి. ఈ నిల్వ ప్రదేశం ఎక్కడెక్కడ బట్టే మనం సెషన్ సైట్స్ మ్యాపింగ్ చేసుకోవాలి. ముందుగా మనం స్టేట్, డిస్టిక్ అనేది ఆటోమేటిక్గా మనం క్రియేట్ చేసుకునే ముందుగా మండలాలు అనేది మనం మెన్షన్ చేసుకోవాలి. మనకి ఎన్నైతే మండలాలు ఉన్నాయో ఆ మండలాలన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకోవాలండి. ఎలా అంటే డౌన్లోడ్ అనే ఆప్షన్ దగ్గర మనం చూసినట్లయితే మనకి బ్లాకు మరియు ఫెసిలిటీ, స్టేట్ ఆర్ యూటీ
ఈ రెండే మన డిస్టిక్ అవసరం అండి. బ్లాక్ అంటే మండలము, ఫెసిలిటీ స్టేట్ ఆర్ యూటీ అంటేనేమో డిస్టిక్లో ఉన్న ఏవైతే కోల్డ్ చైన్ పాయింట్స్ ఉన్నాయో కోల్డ్ చైన్ పాయింట్స్ కానివ్వండి, లేదంటే ప్రైవేట్ హాస్పిటల్సే కానివ్వండి, ఫెసిలిటీస్ మనం అన్నిటిని కూడా యాడ్ చేసుకోవాలండి. బ్లాక్ ప్రెస్ చేసినట్లయితే మీకు ఎక్సెల్ ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ ఎక్సెల్ ఫామ్ చూసినట్లయితే మీరు స్టేట్, డిస్టిక్, బ్లాక్ అంటే మండలం అండి. మండలం యొక్క లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అండి. ఇక్కడ మీరు ఎనేబుల్ ఎడిటింగ్ కొట్టగానే మన యొక్క స్టేట్ ఏదైతే ఉందో స్టేట్ సెలెక్ట్ చేసుకుంటాం. మనకు సంబంధించిన డిస్టిక్ కృష్ణా అయితే కృష్ణా, గుంటూరు అయితే గుంటూరు, కడప, కర్నూలు ఏదైతే మన డిస్టిక్ అయి ఉంటుందో ఆ డిస్టిక్ని మనం క్లిక్ చేసుకోవాలి. అలాగే బ్లాక్ అంటే మండలం అండి. ప్రజెంట్ నేను నెల్లూరు కాబట్టి నెల్లూరు డిస్టిక్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఏదైతే మండలం ఉందో ఆ మండలం అనేది మనం మెన్షన్ చేయాలి. ఆత్మకూరు మండలంలో బ్లాక్ లాటిట్యూడ్ మీకు నెంబర్ తెలిసినట్లయితే నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయటం, లేదంటే 0 అని మెన్షన్ చేసి మనం సేవ్ చేసుకోవాలండి. ఇలాగా మీకు ఎన్ని మండలాలు అయితే ఉంటాయో అన్ని మండలాలు ఒకేసారిగా మీరు బల్క్గా అప్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఈ టెంప్లెట్ ద్వారానే మనకి సాధ్యం అవుతుందండి. గమనించగలరు. ఈ టెంప్లెట్లో మనకి 50 లేదంటే 40 మండలాలు కానీ ఉన్నాయంటే మాత్రం మనం అన్నీ కూడా ఒక ఎక్సెల్లో వేసుకొని ఒకేసారిగా మనం అప్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉందండి. దీన్ని గమనించగలరు. సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ అనే ఆప్షన్ చూడండి. ఈ ఇంపోర్ట్ దగ్గర మనం క్లిక్ చేసినట్లయితే ఇంపోర్ట్ లొకేషన్ అంటే మండలం అండి. ఇంపోర్ట్ ఫెసిలిటీ అంటే మన యొక్క కోల్డ్ చైన్ పాయింట్స్ లేదంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ నేమ్స్ మనం మెన్షన్ చేయాలండి. ఇలా మనం స్టేట్, డిస్టిక్, మండలం అనేది మెన్షన్ చేస్తేనే కానీ మనం ఫెసిలిటీ క్రియేట్ చేసుకోలేము. ఇప్పుడు ఫెసిలిటీ క్రియేట్ చేసుకోవాలంటే మళ్ళా డౌన్లోడ్ ఆప్షన్కి వెళ్ళి ఫెసిలిటీ స్టేట్ ఆర్ యూటీ అనేది మనం క్లిక్ చేసి మీకు ఇలా డ్రాప్ డౌన్స్ టెంప్లెట్ ఒకటి ఎక్సెల్ వస్తుందండి. ఎనేబుల్ ఎడిటింగ్ కొట్టిన తర్వాత మనకి ఆత్మకూరులో ఏదైతే ఫెసిలిటీ నేమ్ ఉందో ఆ మండలం సంబంధించిన ఫెసిలిటీ నేమ్ ఉందో ఆత్మకూరు డిస్టిక్ హాస్పిటల్ అని మెన్షన్ చేశాను. అలాగే ఫెసిలిటీ కేటగిరీ పబ్లికా ప్రైవేటా అనేది మనం మెన్షన్ చేయాలండి. ఏది కూడా మనం టైప్ చేసేది కాదండి. ఫ్యూ మాత్రం మనం డ్రాప్ డౌన్లో మట్టుకే మనం సెలెక్ట్ చేసుకొని మనం అప్లోడ్ చేసుకోవాలి. ఫెసిలిటీ లెవెల్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కూడా డ్రాప్ డౌన్ ఉందండి. ఫెసిలిటీ లెవెల్ అంటే బ్లాక్ వ్యాక్సిన్ స్టోరా, లేదంటే కోల్డ్ చైన్ పాయింటా, లేదంటే సెంట్రల్ వ్యాక్సిన్ స్టోరా, లేదంటే డిఐవిఎస్ డిస్టిక్ వ్యాక్సిన్ స్టోర్, ఇలానే రకరకాల ఆప్షన్స్ ఉంటాయండి. స్టేట్ వ్యాక్సిన్ స్టోర్, గవర్నమెంట్ మెడికల్ స్టోర్, ఇలా ఇవి కాకుండా మనకి అదర్స్ అనే ఆప్షన్ కూడా ఉందండి. ఏవైతే వ్యాక్సిన్స్ నిల్వ చేసుకునే ప్రదేశం కాదో మనం అదర్స్ అని మెన్షన్ చేయాలి. లేదు అనుకుంటే వ్యాక్సిన్ నిల్వ చేసే ప్రదేశం అయి ఉంటే మా ఫెసిలిటీ అయితే మాత్రం సిసిపి కోల్డ్ చైన్ పాయింట్ అనేది మనం మెన్షన్ చేసుకోవాలండి. ఈ కోల్డ్ చైన్ పాయింట్ అనుసంధానమే మనం సెషన్ సైట్స్ అనేది మనం క్రియేట్ చేసుకోగలుగుతాం. అలాగే ఫెసిలిటీ టైప్లో ఈ కోల్డ్ చైన్ పాయింట్ ఏ టైప్ ఆఫ్ ఫెసిలిటీ, అడాలసెంట్ హెల్త్ క్లినికా, లేదంటే కమ్యూనిటీ హెల్త్ సెంటరా, లేదంటే డిస్పెన్సరీయా, లేదంటే డిస్టిక్ హాస్పిటలా, మనకి ఏదైతే ఫెసిలిటీ ఈ హాస్పిటల్ సంబంధించిన అయితే ఉంటుందో మనం డిస్టిక్ హాస్పిటల్ అని మెన్షన్ చేసుకుంటున్నాం. అలాగే స్టేట్లో కూడా డ్రాప్ డౌన్స్ ఉన్నాయి. మనకు సంబంధించిన స్టేట్ని మనం ఆప్షన్గా మనం తీసుకోవాలి. అలాగే డిస్టిక్ ఏదైతే మనకు సంబంధించిన ఈ ఆత్మకూరు డిస్టిక్ హాస్పిటల్ సంబంధించిన డిస్టిక్ ఏదైతే ఉంటుందో మనం ఆ డిస్టిక్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మండలం ఇంతకుముందు మనం ఏదైతే మండలం పేరు పెట్టుకున్నామో
ఆ మండలంనే మనం కరెక్ట్గా ఆ నేమ్స్ తోటి ఆల్ఫాబెట్స్ అన్ని కూడా ఉన్నాయో లేదా 1-2 సార్లు చూసుకొని దాన్ని బట్టి మనం మెన్షన్ చేయాలండి. ఏ సింగిల్ లేకపోయినా కూడా వర్డ్ లేకపోయినా కూడా మన యొక్క కోవిన్ అనేది అంగీకరించదు, కాబట్టి మీరు గమనించగలరు. అలాగే ఆత్మకూరు హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఎక్కడ ఉంది, దాని యొక్క అడ్రస్ మెయిన్ రోడ్ నియర్ ఏదైనా ల్యాండ్ మార్క్ కానీ ఇలాంటివి మనం పెట్టుకోవటం కానీ, లేదంటే దానికి సంబంధించిన నా ఏరియా పేరు అశోక్ నగర్ కానీ ఏదో ఒకటి మనం అడ్రస్ అనేది కరెక్ట్గా కావాలి. దానికి సంబంధించిన పిన్ కోడ్ ఏదైతే ఉందో ఆ పిన్ కోడ్ అనేది ఆ యొక్క ఆత్మకూరు మండలం సంబంధించిన పిన్ కోడ్ని మాత్రం మనం చాలా జాగ్రత్తగా మనం మెన్షన్ చేసుకోవాలి. అలాగే లాటిట్యూడ్, లాంగిట్యూడ్ మీరు ప్రజెంట్ అయితే మనం ముందుగా ఎంఓ యాప్లో ప్రతి దగ్గర కూడా లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ద్వారా నెంబర్స్ అయితే తీసుకున్నామో దాని విధంగానే ఇక్కడ కూడా మెన్షన్ చేయాలి. లేదంటే మాత్రం మనం 0 అని మెన్షన్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చండి. సేవ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క టెంప్లెట్ని ఇంపోర్ట్ అనే ఆప్షన్స్ ఎక్కడైతే మనం చూసుకున్న ఆప్షను మేనేజ్ అండ్ లొకేషన్ ఫెసిలిటీస్లో ఇంపోర్ట్ అనే ఆప్షన్ దగ్గర ఈ టెంప్లెట్ని మనం బ్రౌజ్ ఫైల్స్లోకి వెళ్ళి కోవిడ్ వ్యాక్ ఇంపోర్ట్ ఫెసిలిటీ ఆర్ స్టేట్ డిస్ట్రిక్ట్ దాన్ని క్లిక్ చేసి మనం ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా ఈ యొక్క ఎక్సెల్ ఫైల్ ఇంపోర్ట్ బ్రౌజ్ అవుతుందండి. మనం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయితే మనం నిర్ధారణ చేసామని చెప్పి టిక్ ఇచ్చి అప్లోడ్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోతుందండి. అయిపోయిన తర్వాత మాత్రమే మనం సెషన్ సైట్స్ అనేది క్రియేట్ చేసుకోగలం. మండలము, ఫెసిలిటీ నేము ఉన్నట్లయితేనే సెషన్ సైట్ అనేది క్రియేట్ చేసుకోగలం. గమనించగలరు. స్టేట్, డిస్టిక్, బ్లాకు, ఫెసిలిటీ నేము ఉన్నట్లయితేనే మాత్రం మనం సెషన్ సైట్స్ అనేది క్రియేట్ చేసుకోగలం. అర్థమవుతుందండి? ఇప్పుడు మనం సెషన్ సైట్స్లోకి వచ్చినట్లయితే మనం ఏదైతే ఇక్కడ మేనేజ్ వ్యాక్సినేషన్ సైట్స్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసి మనం టెంప్లెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలండి. టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ డౌన్లోడ్ అనే దగ్గర ఉంటుంది. గమనించగలరు. సైట్ ఏదైతే మనం బల్క్గా అప్లోడ్ చేయాలనుకుంటున్నామో మనం సింగిల్ టైంలో అంటే ఒక ఎక్సెల్లో 999 నేమ్స్ని ఎట్ ఏ టైంలో సైట్ని మనం ఎట్ ఏ టైంలో అప్లోడ్ చేసుకునే అవకాశం మనకు ఉందండి. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ దగ్గర సైట్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మనకి ఎక్సెల్ ఫార్మేట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ ఫైల్ క్లిక్ చేయగానే మనకి టెంప్లెట్ అనేది వస్తుందండి. ఎడిటింగ్ క్లిక్ చేసి ఫెసిలిటీ నేమ్ ఏదైతే మనం మెన్షన్ చేసామో ఆత్మకూరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అని ఫెసిలిటీ నేమ్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే ఫెసిలిటీ బ్రాకెట్లో సిసిపి కోల్డ్ చైన్ పాయింట్ ఉన్నట్లయితేనే మనం ఈ యొక్క సెషన్ సైట్ అనేది మనం క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుందండి. గమనించగలరు. కోల్డ్ చైన్ పాయింట్ వ్యాక్సిన్ యొక్క నిల్వ ప్రదేశం. అందరూ జాగ్రత్తగా వినండి ఒకసారి. కోల్డ్ చైన్ పాయింట్స్ అన్నిటికీ ఇవ్వలేదు మనం. సెషన్ సైట్ సపోజ్ పిహెచ్సి, సిహెచ్సిలు సెషన్ సైట్గా తీసుకున్నప్పుడు ఈ కేసులో కోల్డ్ చైన్ పాయింట్ కూడా మ్యాప్ అయి ఉంది. అంటే ఇప్పుడు 1718 ఉన్నాయి. సపోజ్ ఫస్ట్ ఫేజ్లో 1718కి కోల్డ్ చైన్ పాయింట్స్ ఉంటే అన్ని సెషన్ సైట్స్ కింద ఎనేబుల్ చేసేసుకోవచ్చు అని చెప్తున్నారు ఆయన. కోల్డ్ చైన్ పాయింట్ లేనిది ఈ ఫేజ్లో సెషన్ సైట్గా తీసుకోము. నరేష్ గారు అంతేనా? అంతే సార్, కరెక్ట్ సార్. ఫెసిలిటీ నేమ్ మెన్షన్ చేసిన తర్వాత మన యొక్క సెషన్ సైట్ నేమ్ ఎక్కడైతే ఉందో జెడ్పి హై స్కూల్ కానివ్వండి, లేదంటే ఈ ఆత్మకూరు డిహెచ్లోనే ఇంకొక సైట్ నేమ్ కమ్యూనిటీ హెల్త్ సెంటరే కమ్యూనిటీ హాలే కానివ్వండి, మనం ఏదైతే
ప్రిఫర్ చేసాము, ఐడెంటిఫై చేసాము సెషన్ సైట్ నేము, మనం ఇక్కడ ఒక ఫెసిలిటీకి మినిమం 8 లేదంటే 6 లేదంటే 1 కూడా ఉండొచ్చు. ప్రతి ఒక్క సైట్ నేము మనం కోల్డ్ చైన్ పాయింట్ నేమ్తో పాటు సైట్ నేమ్ మనం మెన్షన్ చేయాలండి. ఏ యొక్క సెల్ను కూడా మనం బ్లాంక్లో పెట్టినట్లయితే అది కోవిన్ అనే సాఫ్ట్వేర్ అంగీకరించదండి. ప్రతి ఒక్క సెల్ని మనం ఫిల్ చేయాలండి. ఇక్కడ మీరు చూసినట్లయితే సెషన్ టైప్ కేటగిరీ రూరల్లా అర్బనా, ఇది మనం గమనించాలండి. ఇది రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్. ఇది ఆత్మకూరు రూరల్ అని పెట్టానండి నేను. అలాగే సైట్ టైప్ ఏది ఉందో ఇప్పుడు మనం అనుకున్నాం కదండి, ఫెసిలిటీ నేమ్ వచ్చి సిసిపి అయితే సైట్ టైపు కోల్డ్ చైన్ పాయింట్ అవకాశం ఉండదు. కోల్డ్ చైన్ పాయింట్లోనే ఉండొచ్చు, లేదంటే కమ్యూనిటీ సెంటర్లోనే ఉండొచ్చు, లేదంటే గవర్నమెంట్ ఆఫీస్లోనే ఉండొచ్చు, లేదంటే హెల్త్ అండ్ ఫిట్నెస్ సెంటర్లో ఉండొచ్చు, లేదంటే హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో ఉండొచ్చు, లేదంటే పంచాయతీ ఆఫీస్ ఉండొచ్చు, స్కూల్ ఉండొచ్చు, లేదంటే సబ్ సెంటర్ లేదా అదర్స్. ఈ ఆప్షన్స్లో మనకి ఈ డ్రాప్ డౌన్లో ఉన్న ఆప్షన్స్ మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలండి. వీటికి కాకుండా మనం ఏ ఆప్షన్ మనం పెట్టినా కూడా ఈ యొక్క టెంప్లెట్ అంగీకరించదండి. మీరు గమనించగలరు, ఇక్కడ ఏదైతే సైట్ టైప్లో మనం సైట్ నేమ్ టైప్ ఏదైతే ఉందో కమ్యూనిటీ సెంటర్ అవ్వచ్చు, లేదంటే గవర్నమెంట్ ఆఫీస్ అయి ఉండొచ్చు, లేదంటే హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ అయి ఉండొచ్చు, లేదంటే పంచాయతీ ఆఫీస్. మీకు ఏదైతే ఆప్షన్స్ అక్కడ ఉన్నాయో 1-2 సార్లు నిర్ధారణ చేసుకొని మనం సైట్ టైప్ని మనం మెన్షన్ చేయాలండి. అలాగే ఇక్కడ నేను జెడ్పీ హై స్కూల్ అన్నాను కాబట్టి ఇక్కడ స్కూల్ అనే ఆప్షన్ ఉంది, మనం స్కూల్ పెట్టుకోవచ్చు. అదే ఇక్కడ సైట్ నేమ్ గవర్నమెంట్ బిల్డింగ్ అనుకోండి, ఆఫీస్ గవర్నమెంట్ ఆఫీస్ అనుకోండి, అది ఏ ఆఫీస్ సంబంధించింది అనేది కూడా మనం టైపు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు అండి. ప్రతిదీ కూడా మనం కేటగిరీ కానీ టైప్ కానీ ఏదైనా కూడా మనం మిస్ చేయకూడదు. కమ్యూనిటీ అని పెట్టాం, అది కమ్యూనిటీ సెంటర్ అయితే కమ్యూనిటీ సెంటర్ అని పెడతాం, గవర్నమెంట్ ఆఫీస్ అయితే పంచాయతీ ఆఫీస్, లేదంటే ఏదో మీకు ఆ సైట్కి సంబంధించిన టైప్ ఏదైతే ఉందో మనం క్లియర్గా మెన్షన్ చేయాలండి. అలాగే స్టేట్ ఆంధ్రప్రదేశ్, డిస్ట్రిక్ట్ కాకుండా ఫస్ట్ ఫేజ్ లో సార్ సిహెచ్సి యుహెచ్సిలు ఉన్నాయి కదా, అవే తీసుకోండి. మళ్ళీ అవును సార్, ఇప్పుడు మనం తీసుకునేవన్నీ ఇవే కదా. అవును సార్, అవును సార్, కాబట్టి అవే తీసుకోండి అంటున్నా సైట్ టైప్. ఓకే సార్. ఫస్ట్ ఫేజ్ లో మాత్రం మనం నరేష్ గారు, నెల్లూరులో సెషన్ సైట్ ప్లానింగ్ చూపించండి. మీరు ఇప్పుడు ఏదో ఒకటి చేసి చూపించండి. ఒకటా సార్? లైవే చేయండి. లైవ్ సార్, ఓకే సార్, చూడండి లైవ్ చేయండి. మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, అందరూ కూడా నెల్లూరు ఒక సెషన్ సైట్ ప్లాన్ చేస్తున్నారు. ఆయన క్రియేషన్ అయిపోయింది, ప్లానింగ్ లైవ్ చేస్తున్నారు. అందరం అదే ఫాలో అవుతాం. ఇందులో రాకెట్ సైన్స్ ఏమీ లేదు, కాస్త మనసు పెడితే చాలు. నరేష్ గారు ప్లీజ్. ఓకే సార్. మేనేజ్ వ్యాక్సినేషన్ సైట్లోకి వెళ్ళి మనం సైట్ క్రియేషన్ ఇండివిజువల్గా అయితే మాత్రం ఇక్కడ యాడ్ సైట్ అనే ఆప్షన్ ఉందండి. యాడ్ సైట్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ బ్లాక్ ఏదైతే బ్లాక్ ఉందో మండలాలు, ఈ మండలాలన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయండి. చూడండి, ఆత్మకూరు, బాలయ్యపల్లి, ఇవన్నీ మండలాలండి. నాకు కావాల్సింది నెల్లూరు అర్బన్ తీసుకుంటున్నాను. నెల్లూరు అని మనం క్లిక్ చేసి మండలం, అలాగే కోల్డ్ చైన్ పాయింట్, ఈ నెల్లూరులో ఉన్న కోల్డ్ చైన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అల్లిపురం పిఎస్సి కావచ్చు, జేఎన్ఆర్ కాలనీ ఈయూపిఎస్సి మ్యాక్స్ సెంటర్సే కావచ్చు, లేదంటే నారాయణ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడైతే కోల్డ్ చైన్ పాయింట్ ఉన్నాయో కోల్డ్ చైన్ పాయింట్స్ చూసుకోవచ్చు. లేదంటే పీపీయూ, మనకు సంబంధించిన పాయింట్ పీపీయూ అనేది నేను క్లిక్ చేశానండి. ఇక్కడ కోల్డ్ చైన్ పాయింట్ టైప్ ఆల్రెడీ నేను ఈ యొక్క లొకేషన్స్ ఫెసిలిటీస్ అన్ని ఇంపోర్ట్ చేశాను కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సైట్ నేమ్, ఈ సైట్ నేమ్ అనేది మనం కరెక్ట్గా మెన్షన్ చేయాలండి. నెల్లూరు పీపీయూ దగ్గర ఎక్కడ సైట్ నేమ్ పెట్టుకుంటున్నారు, నెల్లూరు పీపీఐ అనుకోండి,
నెల్లూరు పీపీ అని మనం సైట్ నేమ్గా పెట్టుకోవచ్చండి. అలాగే సైట్ కేటగిరీ రూరల్లా అర్బనా, నాది నెల్లూరు మండలం కాబట్టి అది అర్బన్లో ఉందండి. అర్బన్ అని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సైట్ టైప్ అంగన్వాడీ సెంటరా, కోల్డ్ చైన్ పాయింటా? నేను కోల్డ్ చైన్ పాయింట్లోనే ఈ యొక్క సెషన్ సైట్ తీసుకుంటున్నాను కాబట్టి కోల్డ్ చైన్ పాయింట్ అని పెట్టానండి. దీనికి సంబంధించిన అడ్రస్ దర్గా మిట్టా అని పెట్టానండి. వ్యాక్సినేటర్ నేమ్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ నెల్లూరు పీపీ పెట్టగానే ఆటోమేటిక్గా దాని యొక్క పిన్ కోడ్ కూడా మనకి ఇక్కడ వచ్చేస్తుంది. అలాగే వ్యాక్సినేటర్ నేమ్ ఏదైతే ఉందో ఈ నెల్లూరు పీపీకి సంబంధించిన వ్యాక్సినేటర్స్ నేమ్స్ అన్ని కూడా నేను ఇక్కడ మెన్షన్ చేయటం అప్లోడ్ చేయడం జరిగింది యూజర్స్లో. కే రమణమ్మ, టి అరుణ, ఎన్ సుమతి మన ఇష్టం అండి. దీంట్లో సైట్కి సంబంధించిన వ్యాక్సినేటర్ ఎవరో మనం కరెక్ట్గా మెన్షన్ చేయాలండి. ఎన్ సుమతి అని మెన్షన్ చేసిన వెంటనే ఆమె యొక్క మొబైల్ నెంబర్ కూడా ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుందండి. అలాగే మ్యాపింగ్ ఫర్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ అండ్ జనరల్ సిటిజన్ అయితే సైట్ పిన్ కోడ్ మనం మెన్షన్ చేసుకోవాలండి. అంటే ఈ మ్యాపింగ్కి ఈ కోల్డ్ చైన్ పాయింట్కి మనం ఎక్కడెక్కడ మ్యాపింగ్ చేసుకోవాలో మ్యాపింగ్ కరెక్ట్గా పెట్టుకోవటం. 524001 నుంచి 524002 నుంచి మనం మ్యాపింగ్ చేసుకుంటున్నాం పిన్ కోడ్స్ ద్వారా. దాని యొక్క విలేజెస్ లోకాలిటీ ఏవైతే ఉన్నాయో 524001 నెల్లూరులో నుంచి వస్తారు ఫ్రంట్ లైన్ వర్కర్స్. అలాగే సార్ ఈ మ్యాపింగ్ ఒక్కసారి చెక్ చేసుకోండి అందరూ కూడా. ఒక సెషన్ సైడ్ పిహెచ్సి కానీ సిహెచ్సి కానీ యూపీహెచ్సి కానీ మనం చేస్తున్నప్పుడు ఆ పిన్ కోడ్ పరిధిలో ఏవైతే ఉన్నాయో చాలా జాగ్రత్తగా వాటిని సెలెక్ట్ చేసుకోవటం ద్వారా బెనిఫిషరీస్ యాడ్ అవుతారండి. అది గుర్తుంచుకోవాలి అందరం కూడా. లేదంటే బెనిఫిషరీస్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉండిపోతారు. అంతే కదా? అంతే సార్. మ్యాపింగ్ పిన్ కోడ్స్ కూడా వీళ్ళకి ఒక ఐడియా ఉండాలి. అంతే, వేరే దగ్గరలో ఏమేమి ఉన్నాయనేది ఐడియా. ఓకే, థ్యాంక్ యూ. ఇలా ఏవైతే పిన్ కోడ్లు మనం మ్యాపింగ్ పెట్టుకున్నామో అక్కడి నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్స్, జనరల్ సిటిజన్స్ రావాలి కాబట్టి ఆ యొక్క పిన్ కోడ్స్ ద్వారా అడ్రస్లు ఏవైతే ఉన్నాయో ఆ అడ్రస్లు కూడా మనం కరెక్ట్గా కన్ఫర్మ్ చేసుకొని ప్రతిదీ కూడా మనం ఇలా డ్రాప్ డౌన్ బాక్స్లో స్మాల్ బాక్స్లో టిక్ చేసుకోవాలి, మెన్షన్ చేసుకోవాలి. తర్వాత అదే హెల్త్ కేర్ వర్కర్స్ అనుకోండి, మనం మ్యాపింగ్ ఫర్ హెల్త్ కేర్ వర్కర్స్లో ఫెసిలిటీ టైప్ ఏదైతే ఉందో మనకి సెంట్రల్లా స్టేట్ అని వస్తుందండి. స్టేట్ మంది కాబట్టి స్టేట్ క్లిక్ చేస్తాము. అదే పక్కన ఉన్న ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఎంప్లాయీస్ కానీ మన దగ్గరే వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిన అవకాశం ఉంటే సెంట్రల్ అని కూడా మనం క్లిక్ చేసుకోవాలి. అంటే బెనిఫిషరీని బట్టి మనం ఫెసిలిటీ టైప్ని మనం క్లిక్ చేసుకోవాలండి. అలాగే ఫెసిలిటీ కేటగిరీ ప్రైవేటా లేదంటే పబ్లిక్లో మనం తీసుకుంటున్నామా మ్యాపింగ్. హెల్త్ కేర్ వర్కర్స్ ప్రైవేట్లో నుంచి తీసుకోవాలి, పబ్లిక్లోని తీసుకోవాలనుకుంటే ప్రైవేటు పబ్లిక్ మనం రెండింటిని మెన్షన్ చేయగానే ఆటోమేటిక్గా ఫెసిలిటీస్ అన్నీ కూడా మ్యాపింగ్కి వచ్చేస్తాయండి. దీంట్లో మనం ఆప్షన్స్ ద్వారా ఈ యొక్క కోల్డ్ చైన్ పాయింట్కి, ఈ సెషన్ సైట్కి ఎన్ని ఫెసిలిటీస్ మనం మ్యాపింగ్ చేసుకోవచ్చో మనం ఇప్పుడు చూస్తున్నాం. ప్రైవేట్లో 223 ప్లస్ పబ్లిక్లో 37 ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా మనకి తెలియజేయటం కోసం ఆప్షన్స్ మాదిరిగా లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయిపోయిన తర్వాత ఫెసిలిటీస్ని మనం చూస్ చేసుకోవాలండి. ఈ యొక్క పిన్ కోడ్ సంబంధించిన ఎక్కడైతే నియర్ ఫెసిలిటీస్ ఉంటాయో మనం మ్యాపింగ్ చేసుకోవాలి. జేఎన్ఆర్ కాలనీ అవి ఉండొచ్చు, లేదంటే కిసాన్ నగర్ పబ్లిక్లో సంబంధించినవి, అలాగే ప్రైవేట్ సంబంధించిన మెడికల్ కాలేజు, మనం ఇలా ప్రతిదీ కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చండి. అంటే ఈ యొక్క కోల్డ్ సైట్ టైప్కి ఎంతమంది బెనిఫిషరీని మనం మ్యాపింగ్ చేసుకోవాలో దానికి సంబంధించిన నెంబర్ బేస్ చేసుకొని మనం పెట్టుకుంటామండి. ఇలా మనం మెన్షన్ చేసిన తర్వాత లాంగిట్యూడ్, లాటిట్యూడ్ మనకు తెలిసినట్లయితే నెంబర్ అనేది మెన్షన్ చేయటం, లేదంటే లాటిట్యూడ్ 0, లాంగిట్యూడ్ 0 అని మనం మెన్షన్ చేసి సేవ్ అనే ఆప్షన్ నొక్కాలండి. నొక్కిన వెంటనే ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. ఆల్రెడీ నెల్లూరు పీపీ ఉంది కాబట్టి నేను నెల్లూరు పీపీ 2 అని పెడుతున్నానండి. ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. సైట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ.
అని ఇలా వస్తుందండి. తర్వాత మనం సైట్స్ అని ఇలా ఆటోమేటిక్గా క్రియేట్ చేసుకోవాలండి. సార్ అయిపోయింది సార్, సైట్ క్రియేషన్ అయిపోయింది సార్. సెషన్ సైట్ క్రియేషన్ అయిపోయింది, మ్యాపింగ్ అయిపోయింది కదా. ఓకే, వచ్చేసరికి ఇక్కడ చూద్దాం సార్. నెల్లూరు ఆల్ రికార్డ్స్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా సైట్స్ అన్నీ కూడా వస్తాయండి. మనం ఇక్కడ సైట్ నేమ్ మనం ఏదైతే ఇప్పుడు క్రియేట్ చేసామో ఈ సైట్ నేమ్ క్రియేట్ దగ్గర ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫిల్టర్ క్లిక్ చేయగానే మనకి 3313 పాయింట్ల సైట్ నేమ్లు ఉన్నాయి కాబట్టి మనం ఫిల్టర్ ఆప్షన్ ఉపయోగించుకొని నెల్లూరు CPU ఏదైతే మనం సైట్ క్రియేట్ చేసామో ఆ సైట్ని మనం ఎంపిక చేసుకొని ఓకే కొట్టినట్లయితే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ సైట్ వచ్చేస్తుంది. ఒకవేళ మనం ఏవి మ్యాపింగ్ చేసుకున్నాం దాంట్లో నెంబర్ ఎంత అని మనకు తెలుసుకోవాలనుకుంటే మళ్ళా ఈ యొక్క సైట్ దగ్గరికి వెళ్ళి యాక్షన్స్ అనే దగ్గర 3 డాట్స్ ఉన్నాయండి, 3 డాట్స్. ఈ 3 డాట్స్ క్లిక్ చేసినట్లయితే ఎడిట్ అనే ఆప్షన్ దగ్గర మనం మళ్ళా చూసుకోవచ్చు ఏమేమి చేసాము ఏంటనేది. మనం కొత్తగా యాడ్ చేసుకోవచ్చు కదండి కొంతమందిని. అవును సార్, ఫెసిలిటీస్ని మనం ఒకవేళ ఆ రోజుకి 100 మంది అయిపోయారు అనుకోండి, మరలా సైట్కి ఇంకొక 100 మందిని మనం యాడ్ చేసుకోవాలి బెనిఫిషరీస్ని. అంటే ఆ యొక్క ఫెసిలిటీస్ని మనం రిమూవ్ చేసుకొని రిమైనింగ్ వేరే ఫెసిలిటీస్ మనం యాడ్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు సార్. యాడ్ చేసుకొని డేట్ కూడా చేంజ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారా ఇక్కడ? సపోజ్ డేట్ లేదు సార్, డేట్ ఆప్షన్ లేదు సార్. మళ్ళీ క్రియేట్ చేయాల్సిందే డేట్ ప్లానింగ్ మళ్ళీ మనం క్రియేట్ చేసుకోవాల్సింది, మళ్ళీ చేంజ్ చేసుకోవటమే సార్. క్రియేట్ చేసుకోవటం ఉండదు, చేంజ్ చేసుకోవటం ఉంటుంది. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే దయచేసి చాట్ బాక్స్ ఖాళీగా ఉంది, ఎవరు ఏం పెట్టట్లేదు. అర్థం అయింది అనుకోవాలో అవ్వలేదు అనుకోవాలో తెలియట్లేదు. మళ్ళీ ఇంకొక రౌండ్ కావాలంటే చెప్పండి, మొహమాట పడొద్దు. మళ్ళీ ఇంకొకటి సైట్ క్రియేట్ చేస్తారు ప్లానింగ్లో. సపోజ్ నరేష్ గారు రేపటితో ఒకటి చేశారు కదా, ఎల్లుండితో ఒకటి చేయండి సార్. ఎల్లుండి డేట్ ఉంది కదా, రేపు కానీ ఎల్లుండి డేట్తో కానీ ఒకటి చేయండి అంటున్నా సార్. సార్ షెడ్యూల్ చేసుకోవటమే సార్. సైట్లో మాత్రం మనం ఫెసిలిటీస్ని యాడ్ చేసుకోవడం తప్పించి మనం డేట్లు మెన్షన్ చేసేది ఉండదు సార్. సైట్ చేయండి అంటున్నా సార్. షెడ్యూల్ చేయాలి సార్. రేపటికి సపోజ్ ఈ రోజు ఉందంటే ఈరోజు 21 కదండి, 22, 23, 24 వరకు కూడా షెడ్యూల్ చేసేసుకోమంటున్నాం మనం. అవును సార్. అది ఎట్లాగా షెడ్యూల్ చేసుకోవడం. సైట్ క్రియేషన్ అయిపోయింది, ఓకే. ఇప్పుడు మనం మెడికల్ అండ్ హెల్త్ ఫెసిలిటీస్ ఫస్ట్ ఫేజ్లో జాగ్రత్తగా ఉండండి బాబు. ఫస్ట్ ఫేజ్లో మనం మన ఓన్ మొబైల్ యాప్ ద్వారా సపోర్ట్ ఇంజనీర్లకి తెలుసు మొత్తం సెషన్ సైట్స్ ఐడెంటిఫై చేసాం. జిల్లాకు వచ్చి యావరేజ్గా 100 పైన ఉన్నాయి. ఈ ఫస్ట్ ఫేజ్లో ఉన్న సైట్స్ అన్ని కూడా కోవిన్లో క్రియేట్ చేసుకోవాలి. అక్కడ ఉన్నంత మాత్రాన్ని ఇక్కడికి రావు. కోవిన్లో పిన్ కోడ్తో సహా ఇచ్చి డేటా మీకు అక్కడ ఇచ్చాం ఆప్షన్. ఎలాగా డౌన్లోడ్ ఫర్ కోవిన్ వెబ్సైట్ అనే ఆప్షన్ కూడా ఇచ్చాం. ఇక్కడ మన లోకల్ వెబ్సైట్ ఎంఎస్ఎస్ డిస్ట్రిక్ట్ లాగిన్లో అది డౌన్లోడ్ చేసుకోవడం, చక్కగా ఇక్కడ అప్లోడ్ చేసుకుంటే మీకు సైట్స్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ అని కోవిన్లో చూపించదు, మనం పెట్టుకున్నవే. కాబట్టి మీరు కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే సెకండ్ థర్డ్ ఫేజ్ల జోలికి వెళ్ళకుండా ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ అప్లోడ్ చేసి ఉంచుకుంటే మీకు ఇవి మాత్రమే కనపడతాయి. ఆ 120, 130 కనపడతాయి. మీకు ఫిల్టర్ ఆప్షన్ కూడా అవసరం ఉండదు, ఈజీగా చేసుకోవచ్చు. నరేష్ గారు మీరు ఎలా చేశారు? సెకండ్ థర్డ్ ఫేజ్ కూడా అప్లోడ్ చేశారా మీరు కోవిన్లోకి? నరేష్ లేదు సార్. ఎస్, ఫస్ట్ ఫేజ్ చేసుకుంటే లిమిటెడ్గా 100-150 ఉంటాయి కాబట్టి అవే కనపడతాయి. రాబోయే 10 రోజులు ఈ 100-150ని మనం షెడ్యూల్ చేస్తూ ఉంటాము. మొత్తం అంత బెనిఫిషరీస్ అంతా కూడా కంప్లీట్ అయ్యే వరకు కంటిన్యూ అవుతాయి. అందరికీ ఈజీగా ఉంటుంది. అలాగే ఇక్కడ కొద్దిగా వర్క్ ఏంటంటే ఎక్సెల్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు మాత్రం జాగ్రత్త తీసుకోండి. ఏ అక్షరం కూడా పొల్లు పోకూడదు సార్. చూడండి, మరి అది కాపీ పేస్ట్ చేసుకోవడం కరెక్ట్. అక్కడి నుంచి నేనేమంటానంటే నరేష్ సెపరేట్గా ఇక్కడ చేసుకోవద్దు. అది మీకు ఎంఎస్ఎస్ వెబ్సైట్లో ఇచ్చాం డౌన్లోడ్ ఆప్షన్ సైట్కి, సెషన్ సైట్. నరేష్ వింటున్నారా? వింటున్నాను సార్. ఇచ్చాం, మీరు చూసారో లేదో మరి. అంటే మీరు విఎస్ఎస్ఎం కదా, సపోర్ట్ ఇంజనీర్ నెల్లూరు సార్. సపోర్ట్ ఇంజనీర్ చెప్పండి, ఒకళ్ళు రెస్పాండ్ అవ్వండి, హ్యాండ్ రైజ్ చేయండి. అక్కడికి వెళ్ళి ఎంఎస్ఎస్ లో డైరెక్ట్ గా ఫేజ్ 1 డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ అప్లోడ్ చేసుకుంటే మీకు ఒక్క సెషన్ సైట్ కూడా పోకుండా మిస్ అవ్వకుండా అన్ని యాడ్ అయిపోతాయండి పిన్ కోడ్ తో సహా. అప్పటికి ఏదైనా డౌట్ ఉంటే అక్కడికి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు,
ఎడిట్ చేసుకోండి. అంతే కదా నరేష్? అంతే సార్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మాకే అర్థమైనప్పుడు మీరు రోజు చేసేవాళ్ళు 2-4 సైట్లు క్రియేట్ చేస్తే 4 minutes పట్టదండి. అయితే ఇప్పుడు లోడింగ్ అనేది ఇబ్బంది, ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో కొన్ని లక్షల మంది పనిచేస్తూ ఉంటారు కాబట్టి ఇది ఎప్పుడు ఉండే ఇష్యూవే. డెడికేటెడ్ గా దాని మీద కూర్చోండి, ఓపిక్ గా చేయండి. అందరూ కూడా సహనం ఓపిక పోగొట్టుకోవద్దు. మనం అందరం అలవాటు పడుతుంటాము వాట్సాప్లకి, ఫేస్బుక్లకి, వీటికి. అవి ఒకేలా ఉండవు కాబట్టి ఓపికగా చేసుకోవాలి. అప్పటికి డే ఇంప్రూవ్ అవుతుంది. ఒక బెటర్మెంట్ ఏంటంటే సైట్ ఇష్యూస్ డే బై డే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో ఇంప్రూవ్ అవుతుంది. కమిషనర్ గారే స్వయంగా మాట్లాడుతున్నారు కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో ఏదైనా ఇష్యూస్ ఉంటాయి. ఇంకా పొరపాట్లు ఏమున్నాయి నరేష్? వీడు చేస్తున్న పొరపాట్లు సహజంగా ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఎక్స్పీరియన్స్? యాక్చువల్గా ఏంటంటే సైట్ నేమ్ దగ్గర కూడా మనం ఒకసారి క్రియేట్ చేసుకునేటట్లయితే మన యొక్క ఫెసిలిటీస్ నేమ్స్ కానీ లేదంటే మండలాల పేర్లు కానీ కరెక్ట్గా ఉన్నాయో లేదో 1-2 సార్లు చూసుకోవాలి సార్. ఇప్పుడు ఒక ఫెసిలిటీ మండలం ఏదైతే ఉందో ఆ మండలం సంబంధించిన ఫెసిలిటీని మనం చూస్ చేసుకొని ఈ బెనిఫిషరీస్ అందరూ కూడా ఆ మండలం పరిధిలోనే వస్తారో లేదని 1-2 సార్లు చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకున్న తర్వాతే మనం మ్యాపింగ్ అనేది సరైన క్రమంలో చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. ఈ సేవ్ చేసుకున్న తర్వాత బెనిఫిషరీస్ ని ఎలా షెడ్యూల్ చేసుకోవాలనేదే కదా సార్ మీరు అడుగుతున్నారు ఇప్పుడు? అదే ఇంపార్టెంట్. ఇప్పుడు ఫోకస్ సైట్ క్రియేషన్స్ అయిపోయినాయి, షెడ్యూలింగ్ లో పెండింగ్ ఉంటున్నాం మనందరం కూడా. నా ఉద్దేశం ఏంటంటే జాగ్రత్తగా వినండి బాబు అందరూ. నరేష్ నీకు ఆ షీట్ ఉందా? షేర్ చేయండి ఒకసారి. 17-18 షీట్ ఒకటి పెట్టాను చూడండి ఇందాక గ్రూప్ లో, కమాండ్ కంట్రోల్ గ్రూప్ లో ఉందా మీ దగ్గర? అది తర్వాత చూస్తాను సార్. అక్కడ ఇచ్చాను నేను, లేకపోతే నేను చదివి వినిపిస్తాను మీకు ఇబ్బంది అయితే. ఏ డిస్ట్రిక్ట్ ఎన్ని సైట్స్ ఉన్నాయో నేను చెప్తున్నాను చూడండి. అది మళ్ళీ ఆ గ్రూప్ లో ఉంది, మీరు అందరూ గ్రూప్ లో ఉన్నారు కాబట్టి చెక్ చేసుకోండి. చూడండి ఒకసారి. అనంతపూర్ 134 ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడు నాకు రెస్పాండ్ అవ్వచ్చు. ఇక్కడ ఉన్న సపోర్ట్ ఇంజనీరు విసిసిఎంలు చిత్తూరు 155, వైఎస్ఆర్ 107, ఈస్ట్ గోదావరి 186, గుంటూరు 152, కృష్ణా 142, కర్నూలు 132, నెల్లూరు 108, ప్రకాశం 119, శ్రీకాకుళం 112, విశాఖపట్నం 137, విజయనగరం 94, వెస్ట్ గోదావరి 140. టోటల్ 17-18. బై ఎండ్ ఆఫ్ ది ఈవినింగ్ టుడే ఈరోజు ఈ 17-18 చేయండి. 17-18 చేయలేకపోతే సైట్ వైజ్ రీజన్ ఇవ్వాల్సి వస్తుంది. మీకు అర్థమై ఉంటుందండి. ఇప్పుడు విసిసిఎం కానీ సపోర్టింగ్ మీ ఇద్దరే మేజర్ రోలు. ఏదైనా ఉంటే డిఐఓ గారు మీకు సపోర్ట్ ఇస్తారే కానీ టెక్నికల్ గా ఆయన ఏం చూడరు. మీకు ఎంత మ్యాన్ పవర్ కావాలో చెప్పండి, ఇంకో 4 కావాలన్నా ఇస్తాం. కానీ నాకు తెలిసి 4 పని కాదు, ఒక్కడి పనే. ఎందుకంటే బల్క్ అప్లోడ్ ఉంది. సెషన్ సైట్స్ బల్క్ గా అప్లోడ్ చేసుకోవడం, బల్క్ గా ప్లానింగ్ లోకి వెళ్ళిపోవడం 1 by 1. పెద్ద టాస్క్ ఏమీ కాదు ఇది. సెషన్ సైట్ క్రియేషన్ అయిపోయిన తర్వాత సెషన్ సైట్ బెనిఫిషియరీని మనం షెడ్యూల్ చేసుకోవాలండి. బెనిఫిషియరీని షెడ్యూల్ చేసుకోవాలంటే మనం మన యొక్క వ్యాక్సిన్ ఎంత ఉందో దాని ప్రకారంగానే మనం సైట్కి మనం వ్యాక్సిన్ అలొకేషన్ చేయాలి. మేనేజ్ వ్యాక్సిన్ అలొకేషన్లోకి వెళ్ళి ముందు అలొకేషన్ చేసేసుకోవాలి. వ్యాక్సిన్ అలొకేషన్ చేసిన తర్వాత షెడ్యూల్లోకి వెళ్ళాలని చెప్పండి. అవును సార్. జరుగుంటే వ్యాక్సిన్ అలొకేషన్ డిఐఓ గారు ఇస్తారు మీకు స్టేట్మెంటు. డిఐఓ గారు రిటర్న్ స్టేట్మెంట్ సైన్డ్ కాపీ పక్కన పెట్టుకొని వ్యాక్సిన్ అలొకేషన్ చేసుకోండి. లేదంటే డిఐఓ గారిని పక్కన కూర్చోబెట్టుకోండి. రైట్. మేనేజ్ వ్యాక్సిన్ అలొకేషన్ షెడ్యూల్ చేసే ముందుగా మనం సైట్కి మనం వ్యాక్సిన్ అనేది ప్రొవైడ్ చేయాలి. కాబట్టి మేనేజ్ వ్యాక్సిన్ అలొకేషన్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మేనేజ్ వ్యాక్సిన్ అలొకేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎక్స్పోర్ట్ పక్కన యాడ్ వ్యాక్సిన్ అలొకేషన్ అని ఒకటి ఉందండి. మనం రేపటి రోజున షెడ్యూల్ చేసుకోవాలి కాబట్టి యాడ్ వ్యాక్సిన్ అలొకేషన్లోకి వెళ్ళి మనం బ్యాచ్ నెంబర్ని క్లిక్ చేసి బ్లాక్ అంటే మండలం ఏదైతే మనకు సంబంధించిన మండలం ఉందో మండలం మనం సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకొని నేను ఏదైతే సెషన్ సైట్ క్రియేషన్ చేసుకున్నానో
దాని యొక్క కోల్డ్ చైన్ పాయింట్ ఏదైతే ఉందో నెల్లూరు పిపియు అనే కోల్డ్ చైన్ పాయింట్కి నేను బెనిఫిషరీస్ని చేయాలి. అంటే క్వాంటిటీ ఆఫ్ వైల్స్ టు బి ఇష్యూడ్. అంటే 100 మంది కంటే మనం 10 డోసులు పెట్టాం, 10 వైల్స్ పెట్టాం అనుకోండి, తీసుకుంటుంది, బట్ షెడ్యూల్ అవ్వదు. కాబట్టి ఒక వైల్ ఎక్స్ట్రా అంటే 11 వైల్స్ మనం పెట్టాలండి. వేస్టేజ్తో పాటు కలుపుకొని 11 వైల్స్ పెడితే 110 డోసెస్ మనం ఆ యొక్క కోల్డ్ చైన్ పాయింట్కి మనం రిసీవ్ చేసుకోవాలి. రిసీవ్ చేసుకున్న తర్వాత సేవ్ అనే ఆప్షన్ కొడితే ఆటోమేటిక్గా వ్యాక్సిన్ అలోకేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. అయిపోయిన వెంటనే మనం సెషన్ సైట్ ఏదైతే ఉందో సెషన్ సైట్ ఎలోకేషన్ మనం క్లిక్ చేసి క్రియేట్ సెషన్ అనే ఆప్షన్ ఉందండి. వ్యాక్సిన్ సైట్ ఎలోకేషన్లో షెడ్యూల్ ఆర్ ఆన్గోయింగ్, కంప్లీటెడ్, క్యాన్సిల్డ్ అనేవి స్టేటస్లు మనకి ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే క్రియేట్ చేసే అవకాశం అయితే క్రియేట్ సెషన్ అని మనం క్లిక్ చేసి కోల్డ్ చైన్ పాయింట్ మనం ఏదైతే వ్యాక్సిన్ ప్రొవైడ్ చేసామో కోల్డ్ చైన్ పాయింట్ని మనం సెలెక్ట్ చేసుకొని నెల్లూరు పీపీఓని సెలెక్ట్ చేసుకొని వ్యాక్సిన్ ఏదైతే మనం కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ మనం సెలెక్ట్ చేసుకున్నామో దాని యొక్క బ్యాచ్ కూడా ఆటోమేటిక్గా వస్తుందండి. ఈ నెల్లూరు పీపీఓకి సంబంధించిన కోల్డ్ చైన్ వ్యాక్సిన్ సైట్ నేమ్స్ అన్ని కూడా ఇక్కడ వస్తాయి. 33 ఉన్నాయండి వ్యాక్సిన్ సైట్ నేమ్స్. ఇందులో మనకు కావాల్సిన వ్యాక్సిన్ సైట్నే మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి, గమనించారండి, ఇక్కడ ఫిల్టర్ అనే ఆప్షన్ ఒకటి ఉంది. మన ఫిల్టర్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసినట్లయితే మనకు కావాల్సిన సైట్ నేమ్ మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. నెల్లూరు పిపియు 2 అనేది మనం సైట్ క్రియేట్ చేసుకున్నాం. ఇది మనం సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ సైట్ అనేది వచ్చేసింది. ఇది మనం సెలెక్ట్ చేస్తున్నాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా కొంచెం డ్రాగ్ చేసినట్లయితే నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుందండి. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయగానే కోవిషీల్డ్ గవర్నమెంట్ సెషన్ ఫ్రమ్ డేట్ అంటే ఏ రోజైతే మనం సెషన్ చేయాలనుకుంటున్నామో దాని యొక్క సెషన్ డేట్ 22వ తారీఖున రేపటి రోజున మనం సెషన్ క్రియేట్ చేస్తున్నాం. 22 అని క్లిక్ చేసి డేట్ని, అలాగే సెషన్ టు డేట్ ఏ రోజు మళ్ళీ అదే రోజా కాదని మళ్ళీ ఫ్రమ్ చూసుకొని 22వ తారీఖే పెట్టుకుంటున్నాం, ఒక రోజు కాబట్టి. ఇక్కడ స్టార్ట్ టైం ఉదయం 9ంటికి మనం స్టార్ట్ టైం మెన్షన్ చేసి ఇది ఫిక్స్డ్ టైమింగ్స్ అండి అందరికీ కూడా. ఈవినింగ్ సాయంత్రం 5ంటికి మనం క్లోజింగ్ టైం పెట్టుకోవాలండి. స్టార్ట్ టైం ఉదయం 9 నుంచి సాయంత్రం ఎనీ టైం 5 వరకు మనం మెన్షన్ చేసిన తర్వాత ఆ రోజు సెషన్కి ఎంతమంది మనం బెనిఫిషియరీస్ పెడుతున్నామో 100 మందిని మనం టార్గెట్ కాబట్టి ఒక సెషన్ సైట్కి 100 మందిని మనం మెన్షన్ చేస్తాం. అలాగే డేస్ ఫర్ సెషన్ ఏదైతే రేపటి రోజున వారం ఉన్నదో శుక్రవారాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. మీరు 21 అనుకోండి, గురువారం ఈ రోజు అవుతుంది. 22 రేపు శుక్రవారం కాబట్టి శుక్రవారం క్లిక్ చేసుకోవాలండి. ఒక రోజు ముందే మనం ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి సెషన్ ఆ రోజు ఏ రోజు అయితే సెషన్ ఉంటుందో ఆ డేస్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే స్టార్ ఏవైతే ఉన్నాయో ఆ స్టార్ అన్నిటిని కూడా మనం గమనించాలండి. ఇవన్నీ ఇంపార్టెంట్ ఫిల్లింగ్ ఏరియాస్ కాబట్టి ప్రతి దగ్గర కూడా మనం ఏది మిస్ అవ్వకుండా డేట్ కానివ్వండి, షార్ట్ టైం కానివ్వండి, ఎండ్ టైం కానివ్వండి, ఎంతమంది బెనిఫిషరీస్ని మనం సెలెక్ట్ అనుకుంటున్నామో ఆ నెంబర్ వేసి డేస్ ఫర్ సెషన్ దగ్గర ఆ యొక్క రోజుని మనం క్లిక్ చేసి ఇక్కడ స్టార్ ఆప్షన్స్ ఏం లేవు కాబట్టి మనకి పెట్టినా ఓకే, లేదంటే లేదండి. మనకు కావాల్సిన హెల్త్ కేర్ వర్కర్ స్టేట్ అయితే స్టేట్ అని మెన్షన్ చేస్తాం. మెన్షన్ చేసిన తర్వాత 1675 అనేది మనకు బెనిఫిషరీ కౌంట్. నరేష్ సార్ నరేష్ అక్కడ డేట్ రేంజ్ ఉంది కదా పైన, ఫ్రమ్ డేట్ అండ్ టు డేట్. సార్ సపోజ్ ఇప్పుడు నేను 3 days ఒకేసారి సెషన్ క్రియేట్ చేయాలనుకున్నాను అనుకో, ఓకే, ఫ్రమ్ డేట్ నుంచి 2 date వరకు
ఓకే. ఎలా చేయాలి అప్పుడు? అప్పుడు ఫ్రమ్ 3 days కాబట్టి మనం 22 నుంచి 23, 24 అని 3 days మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో అక్కడ నంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ పర్ సెషన్ వచ్చి 100 ఉంటారు. అవును సార్. అంటే 3 days కి ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది సెషన్ మనకి. అవును సార్. ఓకే. 3 days కి 100 మాత్రమే. సపోజ్ 3 days కి పర్ డే 100, 300 తీసుకోవాలనుకుంటాను నరేష్. ఎస్ సార్. ఒకేసారి క్రియేట్ చేసుకుంటే. ఎస్ సార్. అప్పుడేం చేద్దాం? సాటర్డే, సండే ఏదైతే మనం డేస్ చేయాలనుకుంటున్నామో రేపు, శనివారం, ఆదివారం 3 రోజులు మనం క్లిక్ చేసుకొని సండే కూడా పెట్టాలి. నువ్వు పెడితే సండే తీసేయాలేమో కదా. సండే లేదు, నేషనల్ హాలిడేస్ తీసేయాలి, స్టేట్ హాలిడేస్లో ఉంటుంది. అప్పుడు మనం ఇక్కడ డేట్ కూడా మార్చుకోవాలి సార్. 20 నుంచి 25 పెట్టుకోవాలి. పెట్టుకొని మనం మండే అనేది సెలెక్ట్ అంటే 25th మండే వచ్చింది కాబట్టి మండేని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్క్లూడ్ స్టేట్ హాలిడేస్ పెట్టుకోవాలా, నేషనల్ హాలిడేస్? మనకు వచ్చి ఓన్లీ సండేస్ నేషనల్ హాలిడేస్. ఇప్పుడు నరేష్ మాకు కావాల్సింది ఒకేసారి మనం 3 రోజులకి సెషన్ ప్లాన్ చేసాం. రాబోయే 3 రోజులకి అనుకుందాం. పర్ డే 100 అనుకుంటున్నాం. 300 ఇవ్వచ్చా? 300 ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు సార్. ఇస్తే మరి 300 పీపుల్ ఉంటారు. వీళ్ళు ఫ్రైడే, సాటర్డే, మండే రోజు వచ్చేస్తారుగా ముగ్గురు. మరి మెసేజ్ ఈ రోజు నుంచి ఈ రోజు వరకు, ఫ్రైడే నుంచి మండే వరకు అని వెళుతుంది కదా మెసేజ్. చూసారా అదేమన్నా మీరు టెస్ట్ చేసి? అంటే ప్రజెంట్ వచ్చేసరికి మనకి నిన్నటి నుంచే చెప్పారు కాబట్టి 1-2 సార్లు మేము చూసుకొని సెకండ్ ఆప్షన్ మనం అంటే ఈ రోజు ఆ రోజు పెట్టుకుంటున్నాం కానీ ఇలా బల్క్గా ఒకేసారి పెట్టుకోలేదు. ఇది టెస్ట్ చేసి చెప్పండి నాకు. ముందైతే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒక రోజే పెడుతున్నామండి అందరం కూడా, ఏ రోజుకి ఆ రోజు. ఈ తర్వాత చెప్తాం మళ్ళీ ఇలాంటి బల్క్ ఆప్షన్ ఏమైనా ఉంటే. ఓకే నరేష్. ఇలా మనం మా వారాలు సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టేట్ హెల్త్ కేర్ వర్కర్స్ను ప్రజెంట్ మనం ప్రధానంగా స్టేట్ హెల్త్ కేర్ వర్కర్స్ను మనం వ్యాక్సినేషన్ వేస్తున్నాం కాబట్టి స్టేట్ అని క్లిక్ చేస్తాం. చేసిన తర్వాత నరేష్ ఇప్పుడు ఇక్కడ 1671 అని ఉంది. అవును సార్. ఇప్పుడు సెషన్ క్రియేట్ చేసేటప్పుడు మనకు మేజర్గా వస్తుంది ఇక్కడ 0 అని వస్తుంది. అవును సార్. అప్పుడు సెషన్ క్రియేట్ చేయొచ్చా చేయకూడదా? చేయకూడదు సార్. ఓకే. ఇక్కడ 1 ఏదో ఒక నంబర్ ఉండాలి. అవును సార్. ఉంటే సెషన్ క్రియేట్ అవుతుంది. దాని తర్వాత అలాట్ బెనిఫిషరీస్లో వేరే వాళ్ళు మనము యాడ్ చేసుకోవడానికి ప్రొవిజన్ ఉంటుంది. సో అందరు గమనించండి, ఇక్కడ 0 ఉన్నప్పుడు మనం సెషన్ క్రియేట్ చేయలేము. సో ఇక్కడ ఏదో ఒక నంబర్ ఉండాలి. ఏ నంబర్ ఉండాలి? మొత్తం ఆ ఫెసిలిటీ ఏదైతే మనం ట్యాగ్ చేసామో వాటి తాలూకు బెనిఫిషరీస్ అందరూ ఇక్కడ ఉండాలి. కానీ కొన్ని కారణాల ద్వారా ఒక్కొక్కసారి ఈ నంబర్ ఇక్కడ మనకు కనపడకపోవచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ 1671 అని కనబడుతుంది. అక్కడ సెలెక్ట్ చేసినప్పుడు 1671 ఉంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి అది ఒక్కొక్కసారి 1000 800 అవుతుంది. కానీ థంబ్ రూల్ ఏంటంటే ఇక్కడ ఏదో ఒక నంబర్ ఉండాలి. స్టేట్ హెల్త్ కేర్ వర్కర్ దగ్గర ఏదో ఒక నంబర్ ఉంటే మీకు ఆటోమేటిక్గా సెషన్ క్రియేట్ అవుతుంది. ఒకవేళ 0 ఉంటే ఇక్కడ సెషన్ క్రియేట్ అవ్వడానికి కాదు. ఓకే నరేష్ క్యారీ ఆన్. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసాం కాబట్టి నెంబర్ బేస్ చేసుకొని 3 daysకి మనం క్రియేట్ సెషన్ కొడుతున్నామండి. ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మీరు ఇక్కడ చూసినట్లయితే నేను వ్యాక్సిన్ అలొకేషన్ దగ్గర ఒక డేకి సంబంధించిన వైల్సే నేను పెట్టాను, 11 వైల్స్. అదే మనం 3 daysకి అయితే మనం ప్లాన్ చేసుకొని 11, 11, 11 33 వైల్స్ని మనం వ్యాక్సిన్ అలొకేషన్ చేస్తే కానీ మనకి ఇక్కడ సెషన్ క్రియేట్ అవ్వదు. ఇక్కడ నేను 11 వైల్స్ పెట్టాను కాబట్టి మనకి ఇక్కడ ఒక సెషనే క్రియేట్ అయింది. మనం 3 days తీసుకునే పని అయితే వైల్స్ మనం 33 పెట్టుకోవాలండి. సార్ జాషువా సార్ చెప్పండి. ఇక్కడ యాక్చువల్గా వ్యాక్సిన్ అలొకేషన్ దగ్గర ఒక సెషన్ అనుకో నేను జస్ట్ 110 11 పెట్టాను. అవును.
11 పెట్టడం వల్ల ఇక్కడ మీరు చెప్పినట్టు 3 days పెట్టి క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా 1 డేకే క్రియేషన్ షెడ్యూల్ అయింది. అవును, కరెక్ట్. డోసెస్ అనేది మనం ప్రిఫర్ చేసుకో 3 daysకి పెడుతున్నామా 4 daysకి పెడుతున్నామా అనేది 1-2 సార్లు చెక్ చేసుకొని వైల్స్ కరెక్ట్గా పెట్టి మనం డేట్స్ పెట్టినట్లయితే ఆటోమేటిక్గా 3 రోజులకి లేదా 4 రోజులకి ఆటోమేటిక్ షెడ్యూల్ అయిపోతుంది. స్ప్లిట్ చేసుకుంటుందా, అది సిస్టమ్ స్ప్లిట్ చేసుకుంటుందా అలాగా సమానంగా? నరేష్ అదే సార్ స్ప్లిట్ చేసుకుంటుంది సార్. డేట్ వైజ్ పర్ డేకి 100. మళ్ళీ చెక్ చేయండి, ఇంకొకసారి చెక్ చేసి చెప్తే అది ఈజీ అవుతుంది కదా. అవి 3 daysకి ఒక సెషన్ ఇంటూ 300 పెట్టుకుంటే ఈజీ అవుతుంది. ఓకే సార్, డైలీ రొటీన్ సార్. ఇప్పుడు ఒకవేళ ఇది పొరపాటే ఉందనుకోండి, SMS పంపించకుండా మనం ముందుగానే ఈ సెషన్ని ఐడెంటిఫై మనం ముందుగానే చూసి తప్పులు ఉన్నాయి అనుకుంటే మనం ఓకే చేసి, సార్ పొరపాటు వచ్చినా కూడా సెషన్ ఎలా షెడ్యూల్ చూపిస్తున్నాను సార్. హలో, చూపించండి. ఓకే, సెషన్ సైట్ అలొకేషన్లో మనం ఏదైతే షెడ్యూల్ చేసామో దాని యొక్క డేట్ను మనం మెన్షన్ చేస్తాం. ఇక్కడ డేట్స్ ఫిల్టర్ దగ్గర కొట్టేసి 22 మనకు కావాల్సిన 22 మనం పెట్టుకొని ఓకే కొడితే ఇక్కడ మనకి ఆ రోజు సంబంధించిన వస్తాయండి. మనం ఇప్పుడు పెట్టుకుంది నెల్లూరు పీపీయూని మనం సెలెక్ట్ చేసుకొని ఇది మనం 1 డేకే షెడ్యూల్ చేసాము. దీంట్లో ఏమైనా పొరపాట్లు ఉన్నాయి, ఒకవేళ నేమ్స్ ఏమన్నా తప్పు ఉన్నాయి అన్నా కూడా ఇక్కడ యాక్షన్స్లో మనం చూసినట్లయితే 3 డాట్స్ ఉన్నాయండి. 3 డాట్స్ క్లిక్ చేస్తే ఒకవేళ అంతా కరెక్ట్ ఉంటే సెండ్ SMS కొట్టేస్తే అట్ ఏ టైం 100 మెంబర్స్కి SMS వెళ్తుంది. లేదు ఈ నేమ్స్ కరెక్టా కాదో చూసుకోవాలనుకుంటే ఎడిట్ ఆర్ ప్రింట్ సెషన్లోకి వెళ్ళి మనం నేమ్స్ అన్నిటిని కూడా మనం చూడొచ్చండి. లేదు ఇవన్నీ అనుకోండి నరేష్, సెండ్ SMS వస్తుంది మనకి, అగైన్ వస్తుందా 2-3 సార్లు? సపోజ్ ఈరోజు ఈవినింగ్ క్రియేట్ చేసాము, ఈవినింగ్ మళ్ళీ రేపు మార్నింగ్ సెండ్ SMS వస్తుందా? ఒకసారి వస్తుంది సార్. మనం ఎప్పుడైతే సెండ్ SMS కొడతామో అది 1 టైమే SMS అవుతుంది సార్. తర్వాత వ్యాక్సినేషన్ రిసీవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ SMS వస్తుంది సార్, విధంగా వ్యాక్సిన్ చేసుకున్నారని. సెండ్ SMS ఆప్షన్ 2 సార్లు అడుగుతుంది, ఎందుకంటే క్రియేట్ చేసిన రోజు ఒకసారి, అలాగే ఆ రోజు మార్నింగ్ ఉంటుంది కదా సెషన్ సైట్ ఎనేబుల్ చేస్తాం, మార్నింగ్ 6కి ఒకసారి ఆటోమేషన్ అడుగుతాం. అర్థమైందా నరేష్? సార్ SMS ఆటోమేషన్ అడుగుదాం అంటున్నాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అడుగుదాం సార్, బాగుంటుంది. రేపటి క్రియేట్ చేశాను, ఈరోజు సెండ్ SMS మాన్యువల్గా పంపించాను. రేపటి క్రియేట్ చేసినప్పుడు రేపటి సపోజ్ 9కి వ్యాక్సినేషను, బిఫోర్ 3 hours ఆటోమేషన్ SMS పంపించేయండి అని అడుగుదాం అంటుంది. అడుగుదాం సార్. 1 టైం అయితే ఒక్కొక్కసారి SMS వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు. అదే మనం 2 twice పెట్టుకున్నాం అనుకోండి, ఇంకొకసారి SMS పంపించుకునే అవకాశం ఉంటుంది కదా సార్. SMS ఇష్యూస్ చాలా ఉన్నాయి, గ్రౌండ్ లెవెల్లో నెగిటివ్ ఉంది, అందుకోసం అగైన్ అడుగుదాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం 3 daysకి పెడుతున్నాం కాబట్టి నేను ఈ సెషన్ని క్యాన్సిల్ చేస్తున్నాను. సపోజ్ 23లో 24లో కూడా ఇదే సెషన్. అదే సార్, ఇప్పుడు సెషన్ సక్సెస్ఫుల్లీ క్యాన్సిల్ వచ్చింది సార్. మళ్ళీ నేను 3 days వైల్స్ పెట్టుకొని చేస్తాను చూడండి సార్. అంటే ఈ రోజుకి క్యాన్సిల్ అయిందా, మొత్తం 3 డోస్ క్యాన్సిల్ అయిపోయిందా ఈ సెషన్? ఈ సెషన్ 3 నేను పెట్టింది ఒక డోస్కే సార్, ఒక సెషన్కి 11 వైల్స్ పెట్టాను సార్. ఇలాగా మీరు కూడా రకరకాల ప్రయోగాలు చేయొచ్చండి. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఎవరో చెప్తారు, ఎవరో చేస్తారని కాదు. నరేష్కి ఇంట్రెస్ట్ ఉంది, ఆయన అలా చేసుకుంటూ ఉన్నాడు. సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు అవి చేస్తూ ఉంటే మీకు కూడా చాలా ఐడియాస్ వస్తాయి. లక్కీగా ఆప్షన్ ఇచ్చారు కాబట్టి క్యాన్సిల్కి అప్డేట్కి ఆప్షన్. ఇప్పుడు 3 daysకి మనం ప్లాన్ చేసుకోవాలి కాబట్టి మేనేజ్ వ్యాక్సిన్ అలొకేషన్ అనే దగ్గరికి వెళ్ళి యాడ్ వ్యాక్సిన్ అలొకేషన్ అనే దగ్గర మనం క్లిక్ చేసి మనకు సంబంధించిన బ్యాచ్ ఏదైతే ఉందో కోవిషీల్డ్ సంబంధించిన బ్యాచ్ వ్యాక్సిన్ యొక్క బ్యాచ్ను మనం నమోదు చేసుకొని బ్లాక్ అంటే మండలం, మనకు సంబంధించిన మండలం క్లిక్ చేసుకొని కోల్డ్ చైన్
నెల్లూరు పిపియు ఏదైతే మనం కోల్డ్ చైన్ పాయింట్ ఉందో కోల్డ్ చైన్ పాయింట్ని అనుసంధానం చేసుకొని ఇక్కడ క్వాంటిటీ ఆఫ్ వైల్స్ టు బి ఇష్యూడ్ మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ చూడండి మళ్ళా హెల్త్ కేర్ వర్కర్స్ అప్రూవ్డ్ బెనిఫిషరీ మరి ఇక్కడ చూడండి నెంబర్ కనిపించట్లేదు. ఈ నెంబర్ కూడా మనకి చాలా ముఖ్యమైనదండి. రెండు విధాలుగా కనిపిస్తుంది. ఒక దగ్గర సెషన్ షెడ్యూలింగ్ దగ్గర నెంబర్ కనిపిస్తుంది, అలాగే ఎంతమందిని మనం అప్రూవ్ చేసామో అనే నెంబర్ కూడా మనకు కనిపిస్తుంది. ఈ హెల్త్ కేర్ వర్కర్స్ని 3 daysకి మనం షెడ్యూల్ చేస్తున్నామంటే ఈ బెనిఫిషరీ నెంబర్ చూసుకొని మాత్రమే మనం షెడ్యూల్ చేసుకోవాలండి. ఒకవేళ ఈ నెంబర్ లేదంటే మనకి 3 days షెడ్యూల్ కూడా అవ్వదు. సార్ ఇక్కడ మనం 33 వైల్స్ పెట్టామండి. 330 doses వచ్చింది. సేవ్ కొట్టున్నాను. ఇప్పుడు సెషన్ సైట్ అలొకేషన్లోకి వెళ్ళి క్లిక్ చేసినట్లయితే కోల్డ్ చైన్ పాయింట్ మనకి ఏదైతే ఇప్పుడు అనుకున్నామో నెల్లూరు పిపియు అనేది క్లిక్ చేసి వ్యాక్సిన్ కోవిషీల్డ్ బ్యాచ్ మనం క్లిక్ చేసిన వెంటనే సెషన్ సైట్స్ వస్తాయండి. మనకు సంబంధించిన సెషన్ సైట్ ఏదైతే ఉందో మనం ఆ సెషన్ సైట్ని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న వెంటనే ఇక్కడ డిస్ప్లే అవుతుంది నెల్లూరు పిపియు సైట్ నేము. మనం చూస్ చేసుకొని నెక్స్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ నెక్స్ట్ ఆప్షన్ మనం క్లిక్ చేయాలి. సెషన్ ఫ్రమ్ డేట్ 22 నుంచి 25 వరకు మనం డేట్ మెన్షన్ చేసి పర్ సెషన్కి 100 మెంబర్స్ని మనం నమోదు చేసుకొని నరేష్ సార్ సండే వదిలేసి 2 daysకి ఇవ్వండి. ఎందుకు కన్ఫ్యూజన్? శని ఆదివారం శుక్ర శనివారంకి ఇవ్వండి. ఓకే సార్. శుక్ర శనివారం సండే వదిలేద్దాం. ఇప్పుడు స్ప్లిట్ అవుతుందో లేదో చెక్ చేసుకుంటారు. 23 to 24 స్టార్ట్ టైము ఉదయం 9కి, ఎండ్ టైం సాయంత్రం 5కి. ఇది స్టాండర్డ్ టైమింగ్స్ అండి అందరికీ కూడా మెన్షన్ చేసుకొని ఫ్రైడే ఇక్కడ 200 ఇస్తావా నరేష్? సార్ పర్ సెషన్కి 100 మెంబర్స్ సార్. ఒక సెషన్కి మాత్రమే 100 పెట్టాలి. పెట్టినట్టు ఒక సెషన్కి 11 మైల్సే కదా తీసుకునేది, 33 తీసుకున్నాం కదా సార్. వైల్స్ 33 తీసుకున్నాం కదా సార్. 33 తీసుకున్నాం, బట్ కాకపోతే ఒక 11 వైల్స్ అనేది ఉంటుందండి, అలానే బ్యాలెన్స్ ఉంటుంది. 33 వైల్స్ తీసుకున్నా మనం 2 సెషన్లకే ప్లాన్ చేసాం కాబట్టి 11 వైల్స్ బ్యాలెన్స్ అలానే ఉంటుంది సార్. అది నా డౌట్ సార్. ఇప్పుడు 100 ఇచ్చారు కదా బెనిఫిషరీస్, మీరు 100 స్ప్లిట్ చేసుకుంటుందా లేకపోతే ఇక్కడ 200 ఇస్తే పర్ డే 100 స్ప్లిట్ చేస్తుందా? సార్ యాక్చువల్గా అయితే మాత్రం మనం ఎంత నెంబర్ ఇస్తే ఆ సెషన్కి మనం నెంబర్ మెన్షన్ చేసిన ప్రకారంగా తీసుకుంటుంది సార్. 2 రోజులకి 100 మీరు అంటుంది, ఒక్కొక్క రోజుకి 100 తీసుకుంటాం. ఒక్కొక్క రోజు 100 సార్. ఓకే చూద్దాం. ఓకే ప్లీజ్. ఇలా 100 పెట్టుకొని స్టేట్ హెల్త్ దగ్గర నెంబర్ ఉంది కాబట్టి మనం ఆప్షన్ చూస్ చేసుకొని క్రియేట్ సెషన్ కొట్టగానే 22వ తారీఖుకి 100 మంది సెషన్స్కి వచ్చారు, అలాగే 23వ తారీఖుకి 100 మంది సెషన్కి వచ్చారండి. ఇలా క్రియేట్ అయిపోతుంది సార్. నరేష్ ఒక్క నిమిషం, ఇది బాగుందండి. ఒకసారి మీరు కూడా సండే వదిలేయండి, శుక్ర శనివారాలకి అందరూ క్రియేట్ చేసేసుకోండి. ఆ తర్వాత మండే నుంచి మళ్ళీ ఎంతమంది అయితే బెనిఫిషరీస్ ఉన్నారో ఆ సెషన్ సైట్ ఏరియాలో ఒకసారి కౌంట్ చూసుకొని యావరేజ్ 100 వచ్చేలాగా పెట్టుకొని ఎన్ని రోజులకి సరిపోతే అన్ని రోజులు ఫినిష్ చేసేసుకోండి. అంటే సపోజ్ 400 ఉన్నారు, 400 నుండి ఒక సెషన్ సైట్ ఒక మండలం పరిధిలో ఉన్నప్పుడు 4 రోజులు పెట్టేసుకోండి. ఇంకెందుకంటే డేట్ అది స్ప్లిట్ చేస్తుంది, ఆటోమేటిక్గా చూపిస్తుంది కాబట్టి. ఓకేనా నరేష్? అంతే సార్.
ఈజీ అవుతుంది అందరికీ కూడా. మళ్ళీ మళ్ళీ అదే పని చేయాల్సిన అవసరం లేదు. అంటే ఈ ఆప్షన్ ఎంతవరకు యూజ్ చేయలేదు, మనకి ఇప్పుడు వచ్చింది ఆలోచన. నరేష్ కూడా చక్కగా ఎగ్జిక్యూట్ చేశాడు కాబట్టి. ఓకే, క్యారీ ఆన్. ఓకే సార్. ఓకే క్లిక్ చేసిన తర్వాత ఒకవేళ నేమ్స్ని ముందుగానే మనం ఫెసిలిటీకి పంపించాలనుకుంటే మనం ఆ లిస్ట్ని పీడిఎఫ్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సందర్భాల్లో బట్టి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కసారి రావచ్చు కాబట్టి మనం కోవిన్ యొక్క ఏ సెషన్ క్రియేట్ చేసుకున్నామో, షెడ్యూల్ చేసుకున్నామో, నెల్లూరు పీపీయు అని సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టిన తర్వాత మనం వీటిని మనం ఎస్ఎంఎస్ ఎట్ ఏ టైంలో పంపించటం, లేదంటే ఒకరోజు ముందుగా పంపించడం చేసుకోవచ్చు. అసలు ప్రింట్ ఆప్షన్ దగ్గర మనం 100 మెంబర్స్ నేమ్స్, వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి లేదా 1-2 సార్లు నిర్ధారణ చేసుకోవాలి. ఇలా ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళగానే ఆటోమేటిక్గా బెనిఫిషియల్ లిస్ట్ వస్తుంది. మీరు ఇది పీడిఎఫ్లో రూపంలో డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి, పైన ప్రింట్ ఆప్షన్ ఒకటి ఉందండి. ప్రింట్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే ఇలా పీడిఎఫ్ రూపంలో 100 మంది పేర్లు, వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయండి. మనం సేవ్ ఆప్షన్ నొక్కితే పీడిఎఫ్ ఏ రోజైతే మనం పెట్టుకున్నామో షెడ్యూలు, నెల్లూరు పీపీయు 2 షెడ్యూల్ డేట్ కూడా మనం మెన్షన్ చేసుకున్నట్లయితే కొంచెం ఈజీగా అర్థమవుతుంది. సేవ్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే సేవ్ అయిపోయింది. ఎక్కడైతే సేవ్ అయిందో మనం ఆప్షన్లోకి వెళ్ళి డౌన్లోడ్స్లోకి వెళ్ళి నెల్లూరు పీపీయు 2 22-1 డేట్ దగ్గర క్లిక్ చేస్తే మనకి పీడిఎఫ్ ప్రింట్ మెన్షన్లో సెషన్ నేమ్ వస్తుంది, సెషన్ డేట్ వస్తుంది, స్టార్ట్ టైం వస్తుంది, ఎండ్ టైం వస్తుంది. బెనిఫిషరీ అకౌంట్ 100 ఆ రోజు మనం పెట్టుకున్నాం. అలాగే బ్లాకు, ఫెసిలిటీ నేము, సెషన్ సైట్ నేము, సెషన్ సైట్ సంబంధించిన వ్యాక్సినేటర్ నేమ్ కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. అలా బెనిఫిషరీస్ అందరూ ఉన్నారా లేదా 1-2 సార్లు మనం ఇక్కడే చూసుకోవచ్చండి. 100 రికార్డ్ నెంబర్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయండి. ఇది ఈ ప్రింట్ ఆప్షన్ అనేది సందర్భాల్లో ఎప్పుడు ఉపయోగపడుతుందంటే ఆఫీసర్ 1 దగ్గర, ఆఫీసర్ 2 దగ్గర, వ్యాక్సినేటర్ ఆఫీసర్ 1 దగ్గర ఎవరైతే ఎంట్రీ అలౌ చేస్తారో బెనిఫిషరీని, వాళ్ళ దగ్గర ఈ హార్డ్ కాపీ ఉండాలి. అలాగే ఎవరైతే వ్యాక్సినేటర్స్ డిజిటల్ అసిస్టెంట్సే కావచ్చు, లేదంటే అక్కడ ఉన్న వ్యాక్సినేటరే కావచ్చు, వాళ్ళ దగ్గర కూడా హార్డ్ కాపీ ఉండటం వల్ల వాళ్ళ కాదా 1-2 సార్లు నిర్ధారణ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. లేదంటే సందర్భాల్లో నెట్వర్క్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మనకి ఆ టైంలో నెట్వర్క్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా మనకి ఈ పేపర్ అనేది యూస్ అవుతుందండి. ఇది షెడ్యూల్ చేస్తున్న టైంలోనే మీరు ప్రింట్ తీసుకొని మీ డిఐఓ గారికి ఇచ్చేసినా పర్వాలేదు, లేదంటే మీ డిస్ట్రిక్ట్ గ్రూప్లో పర్టికులర్గా వ్యాక్సిన్ గ్రూప్ ఏదైనా ఉన్నా లేకపోతే డిస్ట్రిక్ట్ గ్రూప్లో షేర్ చేసేస్తే మహా అయితే 20-30 షీట్లే ఉంటాయి కాబట్టి సెషన్ సైట్లు వాళ్ళందరూ టక్మని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేసుకొని యూజ్ చేసుకుంటారు. మళ్ళీ అక్కడ వాళ్ళకి తెలియచ్చు తెలియకపోవచ్చు, డిజిటల్ అసిస్టెంట్లు ఉంటారు, ఇష్యూ ఉంది కాబట్టి. ఓకేనా? అంతే సార్. అందరూ కూడా మీరు ఈ క్రియేట్ చేసిన వెంటనే డౌన్లోడ్ చేసి ఉంచుకోవటం, ఆ రోజు అన్నీ కూడా ఒక షెడ్యూల్ పెట్టుకొని మార్నింగ్ 6కో ఎప్పుడో ఎవరో ఒక ఆపరేటర్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు 24/7 ఉంది కాబట్టి ఒకరికి పని అప్ చెప్పుకోండి. ఇంకా ఆయన ఏం చేస్తాడంటే ఆ రోజు ఇవన్నీ షేర్ చేసుకుంటాడు. ఒక ఆయన పొద్దున్నే ఫోన్ చేసి 100 మందికి మెసేజ్ వెళ్ళిద్దో వెళ్ళదో చెప్పలేం. మనం ప్రతి పిహెచ్సి నుంచి కూడా ఫోన్ చేయమంటున్నాం. ఇది ఎప్పుడైతే మీరు షేర్ చేశారో ముందు రోజు చేసేయడం ద్వారా, లేదంటే ఆ రోజు ముందు రోజే బెస్ట్. ఎప్పుడు కూడా ముందు రోజు ఇందులో ఫోన్ నెంబర్ చూసుకొని ఒక 2 ఏఎన్ఎంలో లేకపోతే హెల్త్ సూపర్వైజర్, ఇది అందరికీ అప్లై అవుతుందండి. వినండి దయచేసి, మెడికల్ ఆఫీసర్కి స్వయంగా చెప్పండి, డిఐఓ గారు కూడా చెప్పిస్తారు ఆఫీస్ నుంచి. 2 ఏఎన్ఎంలను లేదంటే ఆఫీస్ స్టాఫ్ని ఎంగేజ్ చేసుకొని మెడికల్ ఆఫీసర్ గారు అందరికీ ఫోన్ చేసి చెప్పుకుంటారు. ఎందుకంటే టర్న్అవుట్ చాలా తక్కువ ఉంది, వ్యాక్సినేషన్ టర్న్అవుట్ చాలా తక్కువ మందికి వస్తున్నారు. మిస్కమ్యూనికేషన్ కూడా ఒక ఇష్యూ అంటున్నారు. కాబట్టి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా మన మెసేజ్ వెళ్ళింది, మెసేజ్ చూసి వచ్చేస్తారని అనుకోవద్దు. ఎవరు కూడా ఫోన్ చేసి చెప్తే నమ్మకంగా వస్తారు, వేయించుకుంటారు. ఇది ఒకరికి అప్ చెప్పుకోండి. సపోర్ట్ ఇంజనీర్ అండ్ విఎస్ఎస్ని గుర్తుంచుకోండి. విసిసిఎన్ మీ ఇద్దరు కూడా ఒకరికి యాక్టివిటీ అప్ చెప్పండి. డౌన్లోడ్ చేసి పంపించడం,
అందరూ కూడా బై ఫోన్ కాల్ ఏర్పాటు చేసుకున్నాడా లేదా, కన్సర్న్ మెడికల్ ఆఫీసర్ ఎవరైనా ఇద్దరికి అప్ చెప్పి అందరికి ఫోన్ చేశారా లేదా అనేది చెప్పుకోవడం, క్రాస్ చెక్ చేసుకోవడం, ఇది కూడా చేయండి. ఓకే నరేష్, కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ. అంతే సార్, సెషన్ అంతవరకు ఎండింగ్. సార్ ఎస్ఎంఎస్ స్టేటస్ మన సైడ్ నుంచి ఎలా చెక్ చేసుకోవాలి సార్? ఒకసారి సెండ్ చేసామా లేదా అనేది. ఆ ఆప్షన్ అయితే మనకి ఇవ్వలేదండి. ఎస్ఎంఎస్ అంటే జస్ట్ మనకి ఇక్కడ సెండ్ ఎస్ఎంఎస్ కొట్టగానే మనకి ఇక్కడ కనిపిస్తుందండి. మీరు గమనించండి, చూపిస్తున్నాను. ఏమైనా ఇష్యూస్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, లేదంటే కింద చాట్ బాక్స్లో మెన్షన్ చేయండి. చాట్లో మెన్షన్ చేయడానికి కష్టం, అర్థం కాదు అనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి, ఇస్తాం. ఇబ్బంది ఏమీ లేదు, సఫిషియంట్ టైం తీసుకోవచ్చు. మీకు మళ్ళీ ఇప్పుడు స్టేట్ టీం ఉన్నారు, ఇప్పుడు హరికృష్ణ గారు నరేష్ సార్, రీజనల్ కోఆర్డినేటర్స్ కానీ స్టేట్ టీము హరికృష్ణ గారు ఉన్నారా జూమ్లో? ఉన్నారు సార్, మా స్టేట్ ఆఫీసర్ జాషువా గారు ఉన్నారు, చెప్తారు. ఈ లోపు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు, చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఇప్పుడు ఇది అయిపోయిన వెంటనే అందరూ కూర్చుంటారు. ఇప్పుడు ఈ టీమ్స్ అన్ని కూడా సెషన్ సైట్ క్రియేషన్ అండ్ షెడ్యూలింగ్ మీద కూర్చుంటారు, ప్లానింగ్ మీద కూర్చొని చక్కగా మీకు ఇప్పుడు ఏదైతే ఇందాక చదివి వినిపించానో అది మళ్ళీ మీ గ్రూప్ లో పోస్ట్ చేస్తున్నాను. ఆ 17-18 సైట్స్ కూడా సాయంత్రానికి మీరు ఆన్ బోర్డ్ చేస్తారు. చేసిన తర్వాతే ఇంటికి వెళ్తారు, అది కూడా గుర్తుంచుకోవాలి. ఎవరైనా కానీ పని పూర్తి చేసుకొని ఇంటికి వెళ్దామని పెట్టుకోండి టాస్క్, అప్పటి వరకు కుదరదండి. కావాలంటే డైలీ జూములు పెడతాం. నరేష్ కొంచెం ఓపిక తెచ్చుకోవాలి. మీరు డైలీ ఒకళ్ళు, ఈరోజు నరేష్ ఎక్స్ప్లెయిన్ చేశారు, రేపు ఇంకొకళ్ళు బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటాయి, ఒకళ్ళొకళ్ళు బాగా చేస్తారు. ఎందుకంటే మేము బాగా చేస్తున్నాం, షేర్ చేసుకోండి డైలీ జూముల్లో. ఓకే, ఉపయోగపడుతుంది. మన రాష్ట్రాన్ని ఆ రకంగా ముందు పెట్టుకోవచ్చు. మనం ఒకరికి వచ్చిన ఐడియా ఒకరితో ఆగిపోకూడదు. ఈ రోజు కొన్ని కొత్త విషయాలు తెలిసినాయి, రేపు కొన్ని, ఎల్లుండి కొన్ని తెలుస్తాయి. ఇది మొత్తం క్లియర్ అయ్యే వరకు నరేష్ డైలీ, ఓకేనా సార్? ఓకే సార్. ఉన్న వాళ్ళందరూ అటెండ్ అవ్వాలి. 2 to 3 మ్యాండేటరీ జూమ్ ఉంటుంది, వినీత్ నోట్ చేసుకో. మొత్తం అన్ని టీంలు కూడా అటెండ్ అవుతారు. మ్యాండేటరీ డిఐఓస్ దగ్గర నుంచి డిఈఓస్ దాకా మ్యాండేటరీ. ఇక డిఎం అండ్ హెచ్ఓస్ వీళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, ఇంకా వేరే వాళ్ళు, అది ఆప్షనల్. వాళ్ళకున్న వెసులుబాటుని బట్టి వస్తూ ఉంటారు. కానీ 100% కంప్లీట్ చేసుకోవాలి. కమిషనర్ గారు చూసారు కదా, నేను ఎలా కోప్పడ్డారు, జాయింట్ కలెక్టర్ మీద కూడా కోప్పడ్డారు. ఆ పరిస్థితి ఎవరు తెచ్చుకోవద్దు. మేము సపోర్ట్ ఇస్తున్నాము, ట్రైనింగ్స్ ఇస్తున్నాము, బెస్ట్ ప్రాక్టీసెస్ షేర్ చేస్తాము, డూస్ అండ్ డోంట్స్ చెప్తున్నాము. ఇంతకు మించి ఏం చేస్తామండి? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తుంటే ఇవ్వండి వినీత్. ఆఫ్టర్ సెషన్ క్రియేషన్ న్యూ బెనిఫిషరీ ఉందా అని అంటున్నారు. న్యూ బెనిఫిషరీ అంటే సెషన్ సైట్ లోకి వెళ్ళి మళ్ళీ అది క్యాన్సిల్ చేసుకోవడం, ఎడిట్ చేసుకోవడం చేసుకొని న్యూ బెనిఫిషరీ క్రియేషన్ చేసుకొని ఆ పిన్ నెంబర్తో అక్కడికి తెచ్చుకోవాలి. అంతేనా నరేష్? అప్పుడు చూపిస్తారు వాళ్ళని. నరేష్ గారు సార్, గుడ్ ఈవినింగ్ సార్. అంతే సార్. ఇంతకు ముందు అడిగారండి ఒక క్వశ్చన్, ఎస్ఎంఎస్ సెండ్ చేస్తే మనకి ఇక్కడ తెలుస్తుందా లేదని. ఇక్కడ స్టేటస్ ఉందండి ఎస్ఎంఎస్ సెంట్ అని, ఎస్ నో అనేది ఇక్కడ అర్థమైపోతుంది. మనం సెండ్ ఎస్ఎంఎస్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా ఎస్ఎంఎస్ వెళ్ళినట్టయితే ఇక్కడ నో బదులు ఎస్ అని వస్తుందండి. అదే మనకు తెలుస్తుంది, ఐడెంటిఫికేషన్ తెలుస్తుంది. ఎస్ఎంఎస్ కి ఒక టైం షెడ్యూల్ పెడుతున్నామండి, అందరూ కూడా చెక్ చేసుకోండి. కీర్తన నోట్ చేసుకోమా. బిఫోర్ డే అయితే బిఫోర్ డే ఈ రోజు మధ్యాహ్నం జూమ్ నాటికి సెండ్ చేయండి అందరూ కూడా. అంటే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు జూమ్ పెడుతున్నామంటే డైలీ, రేపటిది ఈ రోజు మధ్యాహ్నం 2 నాటికి వెళ్ళిపోవాలండి. అంటే నిన్నే క్రియేట్ అయిపోయి ఉంటుంది ఖచ్చితంగా అది. అంటే సపోజ్ ఈ రోజు 21st, రేపు 22nd. యాక్చువల్గా ఇది మనం 19th 18th క్రియేట్ చేసి ఉంటాం, కానీ ఎస్ఎంఎస్ ఇప్పుడు పెట్టుకోండి అంటున్నాం. మరి 3 రోజులు 4 రోజుల కింద పెట్టుకొని ఉంటే వాళ్ళు మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. అంతే కదా నరేష్? అంతే సార్. 3 రోజుల కింద మర్చిపోతారు. అదే ఈ రోజు అయితే రేపు ఉంది అనేది గుర్తుంటుంది. అలాగే ఫోన్ మనకు మ్యాండేటరీ అండి. ఈ ఎస్ఎంఎస్ పెడుతూనే బై ఫోన్ ఈ డేటాను వాళ్ళకి పంపించాలి. 2ంటికి చేసే ఆయన షిఫ్ట్ ఎక్కిన ఆయన బి షిఫ్ట్ వాళ్ళు ఏంటండి, దయచేసి మీరు కూడా స్టేట్ కోఆర్డినేటర్స్, ఈ బి షిఫ్ట్ లో ఉన్న వాళ్ళు మీ డిస్ట్రిక్ట్ గ్రూపుల్లో కోఆర్డినేటర్, అసిస్టెంట్ కోఆర్డినేటర్, సపోర్ట్ ఇంజనీర్, విసిసిఎన్ అండ్ డిఈఓస్
ఈ 2 గంటలకి మీరు ఈ లిస్టు రేపటి లిస్టుని పంపిస్తారు. సెషన్ సైట్ మనుషుల లిస్టు SMS పంపిస్తారు. ఆ తర్వాత కన్సల్ట్ ఎంఓకి బై ఫోన్ పర్సనల్గా ఫోన్ చేసి ఆ డిఈఓ ఆ షిఫ్ట్లో ఉన్న డిఈఓ బాబు నీకు లిస్టు పంపించాను, అందులో ఆ మనిషి పేరు ఉంది, ఫోన్ నెంబర్ ఉంది, దయచేసి వీళ్ళందరినీ రేపు పొద్దున్నే 9 గంటలకి వచ్చి వ్యాక్సిన్ తీసుకోమని చెప్పు. చక్కగా వాళ్ళకి అదొక ఇన్విటేషన్ లాగా చెప్పించండి. మంచిగా ఉన్న మీ సూపర్వైజరీ స్టాఫ్ ఎవరో ఉంటారు పిహెచ్సి సిహెచ్సిలో, వాళ్ళతోనూ లేదంటే ఎవరో ఒకళ్ళిద్దరు ఏఎన్ఎంస్తోనూ లేకపోతే మనకి టీఓటీలను ఉన్నారు, ఆ టీఓటీ సర్వీసెస్ అయినా యూజ్ చేసుకోండి, వాళ్ళకి చెప్తాము. ఇది దిస్ ఇస్ ఫ్రమ్ అవర్ సైడ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్, నేను రేఖంత్ మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్ ఇప్పుడు 2 days కి ఒకేసారి సెషన్ ఇక్కడ షెడ్యూల్ చేయవచ్చు అన్నారు కదా సార్. అప్పుడు 2 days కి 2 sessions కదా సార్, అది ఇప్పుడు స్టార్ట్ సెషన్ మేనేజ్ బెనిఫిషరీ ఇది వచ్చేసరికి మనం ఏదైతే మనం మ్యాపింగ్ చేస్తున్నామో మేనేజ్ వ్యాక్సిన్ సైట్స్లోకి వెళ్ళి మనం ఏదైతే సెలెక్టెడ్ సైట్కి అనుకుంటున్నామో ఆ సైట్ దగ్గర ఏ హాస్పిటల్స్ వెళ్ళాలి అనేది మనం 1-2 సార్లు నిర్ధారణ చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్టు నెల్లూరు పీపీఓ చెప్పాను కదా, ఇప్పుడు యూకో నగర్ ఈయూపిఎస్సి చూపిస్తున్నానండి. యూకో నగర్ ఈయూపిఎస్సిలో మనకు సంబంధించిన ఏవైతే ఆ రోజుకి బెనిఫిషరీస్ అంతా ఫస్ట్ డోస్ అయిపోయి ఉంటారో మనం నెక్స్ట్ ఫెసిలిటీస్ మనం ఇక్కడ ట్యాగ్ చేసుకోవచ్చు. పాయింట్సే కదా సార్.